God bless you all. Welcome to my friendly maths channel. ఇవాళ మనం అనలిటికల్ రీజనింగ్ క్వశ్చన్స్లో ఒక నైస్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. అండ్ ద క్వశ్చన్ ఈజ్ శ్యామ్ సాల్వ్స్ 5 questions per minute and starts solving at 2 p.m. ఓకేనా. రామ్ సాల్వ్స్ 6 questions per minute and starts solving at 2:15 p.m. the same day. When would they have solved same number of questions? ఓకేనా. సో దీన్ని మనం ఈజీగా కూడా ఓరల్గా చేసేసుకోవచ్చు. శ్యామ్ స్పీడ్ ఎంత ఉంది? 5 questions per minute ఉంది. ఓకేనా. రామ్ కన్నా 15 minutes ముందర శ్యామ్ స్టార్ట్ చేసాడు. అంటే రామ్ స్టార్ట్ చేసేసరికి శ్యామ్ 15 into 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 75 questions కంప్లీట్ చేసేసాడు. రామ్ స్టార్ట్ చేసేసరికి 2:15 దాకా శ్యామ్వి ఆల్రెడీ 75 questions కంప్లీట్ అయిపోయి, రైట్. ఇదొక పార్ట్. ఇప్పుడు 2:15కి రామ్ స్టార్ట్ చేస్తున్నాడు. రామ్ స్పీడ్ శ్యామ్ కన్నా 1 question per minute ఎక్కువగా ఉంది. ఎందుకంటే శ్యామ్ 5 questions per minute చేస్తుంటే రామ్ 6 questions per minute చేస్తున్నాడు. 6 - 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 question ఎక్స్ట్రా చేస్తున్నాడు. అంటే రామ్కి ఆల్రెడీ శ్యామ్ 75 questions కంప్లీట్ చేసేసాడు రామ్ స్టార్ట్ చేసేటప్పటికి. సో ఈ 75 questions కంప్లీట్ చేయడానికి రామ్కి ఎంత టైం పడుతుంది? 75 minutes పడుతుంది. 1 question ఎక్స్ట్రా చేస్తున్నాడు కదా, 75 minutes పడుతుంది. ఈ 75 minutesలో రామ్ ఏం చేస్తున్నాడు? ఈ 1 questionని కంపెన్సేట్ చేస్తున్నాడు. ప్లస్ 5 questions per minute కూడా అవుతుంది. 6 questions కదా. సో ఆఫ్టర్ 75 minutes ఫ్రమ్ 2:15 p.m. ఈజ్ ద ఆన్సర్. 2:15కి 75 కలిపేస్తే మనకి 5 + 5 10, 1 క్యారీ ఓవర్, 7 + 1 8 + 1 9 2. ఓకే. ఇందులోంచి -60 తీసేస్తే ఇక్కడ 3:30 p.m. ఆన్సర్ వస్తుంది. రైట్ ఎవ్రీవన్. ఇది డి ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు మనం చూద్దాం ఎలా సాల్వ్ చేస్తున్నాం అన్నది. స్పీడ్ ఆఫ్ శ్యామ్ 5 questions per minute. స్పీడ్ ఆఫ్ రామ్ 6 questions per minute. రామ్ సాల్వ్స్ 6 - 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 question more than శ్యామ్. శ్యామ్ స్టార్ట్స్ 15 minutes బిఫోర్ టు రామ్. సో ఇన్ 15 minutes శ్యామ్ కంప్లీట్స్ 15 into 5 ఈజ్ ఈక్వల్ టు 75 questions. ఐ హోప్ ఇక్కడ దాకా మీకు అర్థమైపోయింది. ఓకేనా. ఇది స్పీడ్ ఇచ్చేసాం. ఇది ఎంత క్వశ్చన్ ఎక్కువ చేస్తున్నాడు అన్నది. ఈ 15 minutes ముందర స్టార్ట్ చేశాడు. 15 minutesలో శ్యామ్ ఇన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు మనకి టైం తెలీదు. ఎప్పుడు వాళ్ళిద్దరివి ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అవుతాయి అనుకుంటే మనం దాన్ని x minutes అనుకుందాం. లెట్ ఆఫ్టర్ x minutes బోత్ ఆఫ్ దెమ్ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. x minutes ఎప్పటి నుంచి? x minutes ఫ్రమ్ 2:15 p.m. నుంచి. ఎందుకంటే రామ్ కూడా రావాలి కదా కాంపిటీషన్లో, అప్పుడే కదా అవుతుంది. 2:15 నుంచి x minutes తీసుకుందాం. ఓకే. సో కానీ 2:15 p.m. దాకా శ్యామ్వి 75 questions పూర్తి అయిపోయాయి. ఓకే. అండ్ స్పీడ్ ఏమో 5 questions per minute ఉంది. 5 into x minutes అనుకుంటే 75 + 5x అని శ్యామ్కి తీసుకోవాలి మనం. ఓకే. ఇది ఈక్వల్ అవ్వాలి రామ్ పర్ఫార్మెన్స్తో. రామ్కి ఎంత ఉంది? 6 questions per minute అంటే x minutes అంటే 6x. సో అదే రాశాను ఇక్కడ. 75 + 5x ఈజ్ ఈక్వల్ టు 6x. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది ఎందుకు రాశాను అన్నది. ఇది శ్యామ్ పర్ఫార్మెన్స్ x minutes తర్వాత, ఇది రామ్ పర్ఫార్మెన్స్ x minutes తర్వాత. ఈ రెండు ఈక్వల్ అయి ఉంటాయి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రెండు ఈక్వల్ అయి ఉంటాయి. అది ఎన్ని మినిట్స్ తర్వాత అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ 5x నీటి తెచ్చేస్తే 6x - 5x అయిపోతుంది ఇది. ఓకే. 6x - 5x అయిపోతుంది ఈజ్ ఈక్వల్ టు 75 ఇట్ సైడ్ ఉంది, అదే రాశాను ఇక్కడ. ఓకే. ఈజ్ ఈక్వల్ టు వన్ సైడ్ 75, అనదర్ సైడ్ 6x - 5x. 6లోంచి 5 తీసేస్తే 1x మిగులుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 75. అంటే ఆఫ్టర్ 75 minutes ఫ్రమ్ 2:15 p.m. బోత్ ఆఫ్ దెమ్ వుడ్ హ్యావ్ సాల్వ్ ద ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. 75 minutes ఫ్రమ్ 2:15 p.m. ఇప్పుడే చూసాం మనం. 2:15 + 75 minutes. ఓకే. 0 hours 75 minutes అంటే ఇది 90 అయిపోతుంది, ఇది 2 అయిపోతుంది. ఇందులోంచి మళ్ళీ 60 minutes 1 hour మైనస్ చేసేస్తే ఆ 1 hour ఇక్కడికి వస్తుంది. 3:30 p.m. అనమాట. 3:30 p.m.
అది ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది వెరిఫికేషన్ కూడా చూసాం చూడండి. 3:30 PM అంటే శ్యామ్ 2కి స్టార్ట్ చేశాడు. 2 నుంచి 3:30 PM అంటే 1.5 hours ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 90 minutes అయిపోయింది. అండ్ క్వశ్చన్ సాల్వ్డ్ ఇన్ 90 minutes అంటే 90 into 5 questions per minute కదా. 90 minutesలో 90 into 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 450 questions. అండ్ రామ్ ఎన్ని స్టార్ట్ చేశాడు 2:15 PM నుంచి 3:30 PM అంటే అది 75 minutes. సో 6 questions per minute శ్యామ్ స్పీడ్. సో టోటల్ క్వశ్చన్స్ సాల్వ్ 75 into 6 ఈజ్ ఈక్వల్ టు 450 questions. సో బై 3:30 PM ఇద్దరు 450 questions సాల్వ్ చేసేస్తారు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ కనుక మీకు బాగా అర్థమయ్యి ఇఫ్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ క్వశ్చన్ దెన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.